ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్ఆర్సీపీ పార్టీ అధినాయకుడు మా జగన్మోహన్ రెడ్డి గారి పిలుపు మేరకు నకిలీ మద్యం మీద ఏదైతే మన రాష్ట్ర వ్యాప్తంగా నకిలీ మద్యం అయితే దాని మీద మేమందరం కూడా నిరసన కార్యక్రమం చేస్తున్నాం. అది బద్వేల్ కాన్స్టిట్యున్సీలో మా పెద్దలు టీసీ గోవిందరెడ్డి గారి ఆధ్వర్యంలో మేమందరం కూడా ఈ నకిలీ మద్యం ఏదైతే రాష్ట్రంలో సర్క్యులేషన్ జరుగుతుందో దానికి నిరసనగా కార్యక్రమం చేపట్టడం జరిగింది. మనందరికీ తెలుసు రాష్ట్రంలో ఎలాంటి పరిస్థితులు ఈ రోజు నెలకొన్నాయో. ఈ కూటమి ప్రభుత్వం ప్రజలకు మంచి చేయకపోయినా కీడు చేయొద్దని మేమందరం కూడా చేతులెత్తి వినమ్రంగా వేడుకుంటున్నాం. ఎందుకంటే వాళ్ళు మంచి చేస్తామని విపరీతమైన హామీలు ఇచ్చి ఈ రోజు అధికారంలోకి వచ్చారు. కానీ వాళ్ళు ఎన్ని హామీలు ఇచ్చారో వాళ్ళకే చిత్తశుద్ధికి వదిలేస్తున్నాం. వాళ్ళు మళ్ళీ విజయోత్సవాలు కూడా చేశారు. దాంట్లో మహిళలకు ఎంత అన్యాయం చేసింది మనకు తెలుసు. ఏదైతే మహిళలకు నెలకు 1500 ఇస్తామన్నారో అది ఇవ్వలేదు. తర్వాత ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలకు పెన్షన్లు ఇస్తామన్నారు, ఇవ్వలేదు. నిరుద్యోగ భృతి ఇవ్వలేదు. ఈ మంచి చేయకపోగా ప్రజల ఆరోగ్యాన్ని ఏ విధంగా వీళ్ళు ఆడుకుంటున్నారు అనేది కూడా మనం గమనిస్తున్నాం. ఈ మధ్యనే 4 నకిలీ మద్యం తాగి చనిపోవడం జరిగింది. ఎన్నికల ముందు ఏమని వీళ్ళు ఈ రోజు హామీ ఇచ్చారు,